కొన్ని కుటుంబాల్లో విచిత్రం ఏంటంటే నిన్న మొన్నటి వరకు మంచిగా ఉన్నవారు కూడా ఆ మరుసటి రోజు ఉరేసుకొని చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పురుగుల మందు దాగి చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. నేటికి వారి మరణాలు ఒక మిస్టరీగా వారి కుటుంబాలలో మిగిలిపోయాయి. కొన్ని కుటుంబాల్లో అప్పుల్లో చనిపోయారండి, కష్టాల్లో చనిపోయారండి, అవమానంలో చనిపోయారండి అని అంటారు. కొన్ని కుటుంబాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుటికి తెలియదు, నిన్న మొన్నటి వరకు బాగున్నారు, చిన్న చిన్న కారణాలకు చనిపోయేవారు లేకపోలేదు. మీరు అనుకుంటున్నారు ఇది దురదృష్టమని, లేకపోతే ఇది జరగని కార్యము జరిగిందని, అన్యులైతే ఇది కర్మని రకరకాలుగా అనుకుంటున్నారు. నో, సాతాను యొక్క వ్యవస్థ ప్రతి కుటుంబములో హత్య జరగాలి, ప్రతి కుటుంబములో దొంగతనము జరగాలి. ఏంటి దొంగతనం? డబ్బులు దొంగతనమా? బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ దొంగతనమా? నీ చైన్లు దొంగతనమా? లేకపోతే నీ ఉంగరాలు దొంగతనమా? ఇది భౌతికంగా లోకంలో ఉండే దొంగ చేసేటువంటి దొంగతనాలు. వాడి దొంగతనాలు ఎలా ఉంటాయి? సమాధానమును దొంగలిస్తాడు, శాంతిని దొంగలిస్తాడు, కుటుంబములో భార్యాభర్తల మధ్యలో ఉన్న సఖ్యతను దొంగలిస్తాడు, భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమ అనురాగాలను దొంగలిస్తాడు. కుటుంబంలో భయంకరమైన ఇచ్చులతో కూడుకున్న వాయు వరసలు లేకుండా ప్రేమను, దురాభిమాన వ్యవస్థల గుండా నడిపించేదంతా కూడా నీవు నేను మంచివారమేమో, కానీ ఒక వ్యవస్థ పనిచేస్తూ ఉంది. ఇటువంటి ప్రసంగాలు కడవరి దినాల్లో మనము వింటేనే మన కుటుంబాలు విజయోత్సవంతో ఊరేగించబడతాయి, మన ఆత్మీయ జీవితాలు విజయోత్సవంతో ఊరేగించబడతాయి.